మై డియర్ పేరెంట్స్, మీరు ఆఫీస్ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ ఇంటికొచ్చిన తర్వాత మీ పిల్లల ముందు మీరు ఆ రోజు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అయితే అక్కడ ఓన్లీ సమస్య గురించి మాట్లాడి వదిలేస్తున్నారా? లేదా దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారు? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరు ఓన్లీ ప్రాబ్లమ్‌ని మాత్రమే అడ్రెస్ చేసి వదిలేస్తుంటే మాత్రం మీరు మీ పిల్లలకి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి సిట్యుయేషన్‌లో ఒక నెగటివిటీని చూడడం మాత్రమే నేర్పిస్తున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్‌కి చాలా బ్యాడ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎదుర్కొన్న సిట్యుయేషన్ గురించి, మీరు ఫేస్ అయిన వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అది ఎందుకొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎలా వచ్చింది? అనేది చెప్పి, దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు? దాని నుంచి మీరేం నేర్చుకున్నారు? అనేది మీరు మీ పిల్లలతో గనుక షేర్ చేయగలిగితే, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. లైక్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. ఇక్కడ ప్రాబ్లమ్ కాదు మ్యాటర్. మనం దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తున్నాం? దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, వాళ్ళకి కూడా ప్రెషర్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడము అనేది అలవాటవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని చూసి పారిపోకుండా అది ఎలా రిజాల్వ్ చేయాలి అనే ఐడియాస్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతాయి. బికాస్ పేరెంట్స్‌గా మీరు సెట్ చేసే ఎగ్జాంపులే వాళ్ళకి చాలా పెద్ద గైడెన్స్ అన్నమాట. సో మై డియర్ పేరెంట్స్, నెక్స్ట్ టైం జస్ట్ ప్రాబ్లమ్‌ని మాత్రమే వాళ్ళ ముందు పెట్టకుండా, దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేశారు అనే దాని గురించి కూడా డిస్కషన్ పెట్టి, వాళ్ళలో ఒక ప్రాపర్ గ్రోత్ మైండ్ సెట్‌ని, థింకింగ్ కెపాసిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇలాంటి వాటి మీద ఇంకా అవేర్‌నెస్ పెంచుకోవాలనుకున్నా, పిల్లల్లో ఇలాంటి స్కిల్స్ మీరు ఎలా డెవలప్ చేయాలి? మీకు ఉన్న మైండ్ సెట్‌ని కూడా మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నట్టయితే, మన బాండ్ అండ్ బ్లూమ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. బికాస్ ఇక్కడ ఇలాంటి చాలా డైలీ సినారియోస్ గురించి, మీరు చేసే చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల మీ ఇంట్లో, మీ పిల్లల్లో ఎలాంటి బిగ్ ఇంపాక్ట్ కలుగుతుంది అనేది మీరు నేర్చుకోగలుగుతారు. లింక్ బయోలో ఉంది. అది క్లిక్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి.